Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. బుల్లితెరపై నవ్వుల జాతర, కుకు విద్యారత్నాలు సీజన్ 2 లేటెస్ట్ అప్డేట్స్ అయితే మేము ముందుకు వచ్చేసాం. ఈ వారం ఎపిసోడ్ అంతా సెంటిమెంట్ అలాగే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే నడుస్తుంది. ముఖ్యంగా మదర్స్ డే స్పెషల్ కాబట్టి కుక్స్ అందరి తల్లులు స్టేజ్ మీదకి వచ్చి సందడి అయితే చేశారు. మరి ఈ ఎపిసోడ్స్ లో హైలైట్స్ ఏంటి, ఎవరెవరు అదరగొట్టారు, టాప్ ప్లేస్ లో ఎవరున్నారు, లీస్ట్ ఎవరు వచ్చారు అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టోరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక అసలు విషయంలోకి వస్తే మదర్స్ డే సెంటిమెంట్. ఈ ఎపిసోడ్ లో కుక్స్ అందరూ మదర్స్ అయితే వచ్చారు, కానీ తనుజ వాళ్ళ అమ్మగారు మాత్రం రాలేకపోయారు. ఆ ప్లేస్ లో ప్రదీప్ తనుజకి హెల్ప్ చేయడం, తనుజ చేసిన వంటల్ని ప్రదీప్ టేస్ట్ చేయడం చాలా ఎమోషనల్ గా నడుస్తుంది. అసలు చాలా ఎమోషనల్ అంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది. ముఖ్యంగా ప్రదీప్ కి తనుజకి ఇంత మంచి బాండింగ్ ఉందనేది ఈ ఎపిసోడ్ లో అయితే బయటపడింది. సో తనూజ అలాగే ప్రదీప్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఎందుకంటే తనూజ కెరీర్ మొదలైనప్పటి నుంచి యాంకర్ గా ప్రదీప్ అయితే ఉన్నాడు షోస్ లో. సో అప్పటి నుంచే తనూజకి ప్రదీప్ కి మంచి క్లోజ్నెస్ అయితే ఉంది. సో ఇప్పుడు ఫైనల్ గా ఆ బంధం, ఆ బాండింగ్, ఆ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో చాలా క్లియర్ గా అయితే బయటకు వచ్చింది. సో ఇలాంటి మూమెంట్స్ కూడా చూడడం ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకో పక్క ఎపిసోడ్ లో కళ్యాణ్ అలాగే రోహిణి ఇద్దరు కామెడీ రచ్చరచ్చ చేసేశారు. సో ఈ ఎపిసోడ్ మొత్తం రోహిణి తన కామెడీతో అద్దరగొట్టేసింది. కళ్యాణ్ వాళ్ళ అమ్మగారిని అత్తమ్మ అత్తమ్మ అంటూ ఆట పట్టించడం, వాళ్ళిద్దరి పేర్లు కలిసి రోకా అని పిలిపించుకోవడం అనేది ఏదైతే ఉందో అదంతా చాలా ఫన్నీగా అనిపించింది. కొంతమందికి రోహిణి కొంచెం ఓవర్ చేస్తుందేమో అన్న ఫీలింగ్ అయితే కలిగి ఉండొచ్చు, కానీ నిజానికి ఆ షోకి ఈ కామెడీ చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. సో కళ్యాణ్ రోహిణి చాలా స్పోర్టివ్ గా తీసుకుని ఆ కామెడీ అయితే జనరేట్ చేశారు. రోకా అని చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు ఎపిసోడ్ మొత్తం. సో ఈ ఎపిసోడ్ కి తనుజ ఏమో ప్రదీప్ తో బాండింగ్ కనిపించింది. ఇక్కడేమో మన కళ్యాణ్‌కి ఏమో రోహిణితో బాండింగ్ కనిపించింది. సో ఈ 2 జంటలు కలిసి ఈ ఎపిసోడ్‌ని రచ్చరచ్చ చేసేసారు. మొత్తానికైతే ఎంటర్‌టైన్‌మెంట్ అయితే 100% ఇచ్చారు. ఇంకా ఈ ఎపిసోడ్‌లో ఎవరెవరికి జోడీలుగా వచ్చారనేది ఇప్పుడు చూద్దాం. సో తనుజకైతే ఈ ఎపిసోడ్‌కి అవినాష్ జోడీగా వచ్చాడు. సో కళ్యాణ్‌కేమో రోహిణి వచ్చింది. సో ఈ జోడీ, ఈ కళ్యాణ్ రోహిణి జోడీ ఈ ఎపిసోడ్ మొత్తానికి హైలైట్‌గా నిలిచారు. వాళ్ళ కామెడీ ఎక్సలెంట్‌గా నడిచింది. ఇక నిఖిల్‌కేమో హేమంత్ జోడీగా వచ్చాడు. పల్లవికేమో దీపికనిచ్చారు. ఇక ఆయిష్కాకేమో మణికంఠనైతే ఇచ్చారు. సో ఈ జోడీలంతా కలిసి ఈ ఎపిసోడ్‌ని రచ్చరచ్చ చేశారు. మొత్తానికైతే ఎంటర్‌టైన్‌మెంట్ అయితే మనకి ఫుల్‌గా అందించారు. ఇక అడ్వాంటేజ్ టాస్క్ సంగతి చూసుకున్నట్టయితే అడ్వాంటేజ్ టాస్క్ లో పల్లవి అండ్ దీపిక అయితే విన్ అయ్యారు. దీనివల్ల వాళ్ళ అమ్మగారు కుకింగ్ లో 20 నిమిషాల పాటు హెల్ప్ చేసే అవకాశం అయితే వాళ్ళకి దక్కింది. సో ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ అని చెప్పొచ్చు. సో ఒక గేమ్ షోలో వాళ్ళ మదరే వచ్చి 20 నిమిషాలు, అది కూడా మదర్స్ డే రోజు హెల్ప్ చేయడం అనేది చాలా ఎమోషనల్ మూమెంట్ అవుతది. ఇక ర్యాంకింగ్ సంగతి చూసుకున్నట్టయితే ఎవరెవరు ఏ ప్లేసెస్ లో ర్యాంకింగ్స్ లో ఈ వీక్ లో ఉన్నారనేది ఇప్పుడు చూద్దాం. సో తనూజ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి సెకండ్ టైం మళ్ళీ ఫస్ట్ ప్లేస్ తెచ్చుకుంది. మీకు అందరికీ గుర్తుండే ఉంటది, లాస్ట్ వీక్ కూడా తనుజనే ఫస్ట్ ప్లేస్ లో వచ్చింది. సో వరుసగా తనుజ సెకండ్ టైం ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. సో తన కుకింగ్ టాలెంట్ తో అద్దరగొట్టేస్తుంది ఈ షోలో అని చెప్పొచ్చు. తనుజ డే బై డే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. స్టార్టింగ్ లో లాస్ట్ ప్లేస్ తెచ్చుకుంది, కానీ ఆ తర్వాత మాత్రం ఇంప్రూవ్ అయ్యి నెక్స్ట్ లెవెల్ లో పర్ఫార్మ్ అయితే చేస్తుంది. సో తనకి ఎవరికి జాతిరత్నాలుగా తనకి ఎవరికి జోడీగా ఇచ్చినా కూడా వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. సో ఇప్పుడు తనుజ వరుసగా సెకండ్ ప్లేస్ తెచ్చుకోవడం అనేది తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఫుల్ హ్యాపీ అని చెప్పొచ్చు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇది మాత్రం. బిగ్ బాస్ హౌస్ లో కూడా తనుజ ఇలాగే నెక్స్ట్ లెవెల్ లో వంటలైతే చేసేది. సో అదే టాలెంట్ ని మళ్ళీ ఇక్కడ కుకు విద్యారత్నాలు సీజన్ 2 లో కూడా ప్రదర్శిస్తుంది. సో తనుజ ఆన్ పాయింట్ ఫస్ట్ ప్లేస్ లో మళ్ళీ ఉంది. సో సెకండ్ ప్లేస్ ఎవరు వచ్చారంటే నిఖిల్. నిఖిల్ ఈసారి ప్రెజెంటేషన్ వైజ్ గా తన కుకింగ్ ని అద్దరగొట్టేశాడని చెప్పొచ్చు. ఇక థర్డ్ ప్లేస్ ఆష్కా ఉంది. ఇక లాస్ట్ ప్లేస్ లో మన కళ్యాణ్ ఉన్నాడు. సో మళ్ళీ కిందకి పడిపోయాడు, కానీ నేర్చుకుంటున్నాడు, చేస్తున్నాడు అనే విషయాన్ని అయితే మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. కళ్యాణ్ లాస్ట్ టైం సెకండ్ ప్లేస్ తెచ్చుకున్నాడు. సో ఈసారి మళ్ళీ లాస్ట్ ప్లేస్ కి వచ్చాడు. సో కళ్యాణ్ డేంజర్ జోన్ లోకి ఖచ్చితంగా వచ్చాడు. సో ఇప్పుడు కళ్యాణ్ మళ్ళీ ఫేస్ ఆఫ్ ఛాలెంజ్ కి అయితే వెళ్తాడు. నెక్స్ట్ వీక్ ఎవరైతే సండే ఎపిసోడ్ లో లీస్ట్ వస్తారో ఆ వాళ్ళతో కళ్యాణ్ ఫేస్ ఆఫ్ కి వెళ్తాడు. సో ఇన్ కేస్ కళ్యాణ్ ఓడిపోతే ఎలిమినేట్ అవుతాడు. సో కళ్యాణ్ అయితే లాస్ట్ వీక్ సెకండ్ ప్లేస్ వచ్చాడు, ఈ వీక్ లాస్ట్ ప్లేస్ వచ్చాడు. సో ఇంతమంది కుక్స్ మధ్యలో కళ్యాణ్ అట్లా వంట చేయడం అనేది, సో ఒక ప్లేస్ లో తను నిలబడడం అనేది నిజంగా కష్టమైన విషయమే. కానీ తను నేర్చుకొని చేస్తున్నాడు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం అభినందించి తీరాలి. సో కళ్యాణ్ తన వంతు తను కష్టం అయితే పడుతున్నాడు, హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాడు. ఇంకా రిజల్ట్ ఎలా వస్తే అలా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది ఇంకా ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ లో జరిగిన హైలైట్ మూమెంట్స్.
సో ఇది గైస్ ఇవాల్టి ఈ వారం 'కుక్కు విద్యారత్నాలు' ముచ్చట్లు. తనుజ పెర్ఫార్మన్స్ మీకెలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే తనుజది, ప్రదీప్‌ది బాండింగ్ మీకెలా అనిపించింది? ఆ ఎమోషనల్ మూవ్‌మెంట్స్ మీకెలా అనిపించినాయి కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇక మన 'రోహిణి' కామెడీ మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది కూడా మెన్షన్ చేయండి. ఇక మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కింద కామెంట్ సెక్షన్‌లో మాతో షేర్ చేసుకోండి. సో కళ్యాణ్ లాస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? సో తను ఫేస్ ఆఫ్ ఛాలెంజ్‌కెళ్తాడు కదా! ఎలిమినేట్ అవుతాడా లేదా? మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయండి. సో వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌తో మళ్ళీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.